ఆవులు దాహంతో అలమటించిపోతున్నాయి. వాగులు గుంట్లన్నీ కూడా ఎండిపోయినాయి. మన చెరువులోకి తీసుకుని పోదాం, అక్కడ నీళ్ళుంటాయి. దా, దా, దా. ఆ, ఏం మామ ఎక్కడ తీసుకొచ్చిన ఆవునా? దాహంతో అలమటిస్తున్నాయిరా, నీళ్లు తాపిద్దామని తీసుకొని వచ్చిన. ఇక్కడికి వస్తే చెరువే ఎండిపోయి ఉంది. చెరువు ఎండిపోయి వారం అవుతున్నది మామ. నువ్వు ఏ విధంగా అయితే వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నావో అదే విధంగా పక్షులు కూడా దాహం తెచ్చుకుందామని ఆశతో వచ్చి అలమటిస్తూ తిరిగి వెళ్ళిపోతున్నాయి. చెట్లన్నరికి అడవులను ఆక్రమించి అదే అభివృద్ధి అనుకుంటే ఇలానే జరుగుతుంది. సస్యశ్యామలంగా ఉండే పల్లెటూరు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉందో. రే చరణ్, నువ్వు వెళ్ళి మన మేడ మీద పక్షులకి నీళ్లు గింజలు ఏర్పాటు చేయి. సరే మామ. రే గిరి, నువ్వు వెళ్ళి మన ఇంటి దగ్గర కుళాయి నీళ్ళని ఏర్పాటు చేయి. వీటి దాహం తీర్చుదాం. సరేనా? మీరు కూడా మీ వీధులు తిరిగే మూగజీవులు, ఆవులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఆకాశంలో తిరిగే పక్షులు కావచ్చు, వాటి దాహాన్ని ఆకలిని తీరుస్తారని ఆశిస్తున్నాను.